జై భారత్ జై రాజా. తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇటీవల కాకినాడలో జరిగినటువంటి ఒక సంఘటన, నూకరాజ్ అనేటువంటి కుటుంబము నలుగురు ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటన. గోదావరిలో దూకి నలుగురు ప్రాణాలు తీసుకుంటానికి కారకుడైనటువంటి ఒక ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక ముస్లిం వాడి వల్ల వాడి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ట్యాచరీ వల్ల వాడు ఈ కుటుంబానికి చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల వీళ్ళు ఆత్మహత్య చేసుకోవటం జరిగింది బతకలేక సమాజంలో. దీనంతటికీ కారణం ఎవరైతే ఈ నూకరాజు కూతురు సౌజన్యం ఉన్నారో, ఆమెకు ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడికి రైఫిల్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. రైఫిల్ శిక్షణ ఇవ్వటానికి తీసుకెళ్ళిన కానించి పరిచయం చేసుకుని, ఆ పరిచయంలో ఈవిడ్ని మరి ఏ రకంగా వీడు చేశాడో లవ్ జిహాదీ. అది ఇష్టం వచ్చినట్టు మొత్తం మీద ఆవిడికి మాయమాటలు చేసి ఆవిడని ఏ రకంగా లొంగ తీసుకున్నాడు. సరే, పోతే భర్తని అడ్డు తొగిలించుకుంటాం గురించి స్కైనెట్ ఇచ్చి ఆయన్ని చంపేశారనే సంగతి తెలుస్తుంది అనేది ఈనాడు తెలుస్తున్నటువంటి విషయం. అలాగే ఆమెని ఇబ్బంది పెడుతూ, ఆమెను లొంగ తీసుకుని, ఆమెను కొడుతూ నానా రకాల హింసలు పెట్టి ఆవిడ బ్యాంక్ అకౌంట్లు, ఆ కుటుంబంలోకి ఉన్నటువంటి ఆస్తుపాస్తులన్నీ రికార్డులు ఇవన్నీ కూడా తీరం స్వాధీనం చేసుకుని వాళ్ళని హింసిస్తూ ఆమెను చిత్రహింసలు పెట్టి మతం మారమని నానా చిత్రహింసలు పెట్టి ఈ చేసినటువంటి దానికి తట్టుకోలేక వీళ్ళు చచ్చిపోవటం జరిగింది. ఇది కదా కారణాలు. ఇవి ఇందులో దీనికి చాలామంది ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు లౌజవాది మతం మారమని దేశవ్యాప్తంగా, ఇదే కాదు కదండి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేలకు జరుగుతూ ఉన్నాయి. ఒకటి కాదు కదా. ఈ రకమైనటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ వీళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు చేసేటువంటి తప్పు. దాన్ని అలుసుగా తీసుకుని వీళ్ళ మతాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు రకరకాలైనటువంటి హింసలు చేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. లౌజవాది పేరు మీద అమ్మాయిల్ని తీసుకెళ్ళి హత్యలు, మానభంగాలు చేయటం, అమ్మేయటం, హత్యలు చేయటం, రకరకాలుగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా అన్నీ చేస్తున్నారు. ఇకపోతే వీళ్ళు చేసేటువంటిది ఒకటి కాదు కదా. తినే తిండిలో మందులు కలుపుతున్నారు. అనేక రకాల వీళ్ళు దుకాణాల్లో అనేక రకాలైనటువంటి దరిద్రాలన్నీ పెట్టి హిందువుల చేత తినిపిస్తున్నారనేది అన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కనపడుతున్నాయి. ఉగ్రవాదులు వీళ్ళే, ఈ దేశంలో బాంబులు పెట్టేవాళ్ళు వీళ్ళు, లవ్ జిహాద్ అని వీళ్ళు, ఈ దేశానికి భారతీయులకు వ్యతిరేకంగా వీళ్ళు చేసేటువంటి అరాచకాలు ఒకటి కాదు, రెండు కాదు, ఇవి వీళ్ళన్నీ చేసి ఇందులో భాగంగానే ఈ కాకినాడలో సాదిక్ అనేవాడు కూడా చేసినటువంటిది కార్యక్రమం. పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో పిల్లవాడిని టెర్రరిస్టులకు అమ్మేస్తాను, నేను చెప్పినట్టు వినకపోతే అని బెదిరించి టెర్రరిస్టుల గ్రూపులతో వీడికి సంబంధం ఉంది అనేది వాడు చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ కూడా ఈనాడు వెలుగులోకి వస్తూ ఉంటే ఇవన్నీ జరిగినాయి అన్ని సంఘటనలు. దీని మీద ముస్లింలు చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ఏంట్రా ఇలా స్పందన అంటే, మతానికి ముడిపెడుతున్నారు, వాడి తప్పు చేస్తే మతానికి సంబంధం ఏమిటి అని. ఓకే, తప్పే. ఇప్పుడు సాదిక్ ఒకటి కాదు కదా. ఇప్పుడు మతానికి ముడిపెడుతున్నారు అంటే ఇస్లాం మతం స్వీకరించకపోతే చంపేస్తావు, ఇస్లాం మతం స్వీకరించకపోతే నిన్న
ఇది చేస్తాం అది చేస్తామని లవ్ జహాద్ అని లొంగ తీసుకుని తర్వాత మతం మారమని చేసేటువంటిదన్నీ ఇందులోనే కదా, ఇస్లాం మతంలోనే జరుగుతున్నాయి కదా. ఇది హిందువుల్ని టార్గెట్ చేసి చేసేటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కదా. మరి దీని గురించి ఇది తప్పు అని చెప్పి మీ దాంట్లో చేసేటువంటి వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇవ్వటం తెలియదా? తప్పు అని నిరూపించి తప్పు అని చెప్పేసి మీ సంఘాల్లో మీరు శిక్షలు వేయటం తెలియదా? మీ మతంలోనే కదా అన్నీ జరిగేవి, మీ మతంలోనే కదా ఉమ్ములూసేది, మీ మతంలోనే కదా హిందువులు తినే ప్రసాదాల్లో మందులు కలపాలని చూసేది, మీ మతంలోనే కదా లవ్ జిహాదీ పేరు మీద హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి మీరు మామూలుగా హత్యలు చేసి అత్యాచారాలు చేసి ఇవన్నీ చేసేది మీరే కదా, మీ మతంలోనే కదా. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు మిమ్మల్ని మీ సంకనాకుతూ వీళ్ళ పరిపాలన సాగించి మిమ్మల్ని నెత్తికెక్కించుకున్నారు. మీకు ఫస్ట్ నుంచి ఒక ట్రీట్మెంట్ అంటూ ఇచ్చుంటే ఈ రకమైన చేసి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు హిందువులు చేశారనుకోండి, ఎన్కౌంటర్ చేసేస్తున్నారు తీసుకెళ్ళి. ఎంతసేపు ఆలోచించరు. ఇక్కడ ఈనాడు చేసిన వాడు ముస్లిం కాబట్టి ఇంకా బతుకున్నాడు. చాలా ఆలోచించేస్తూ ఉంటారు వీళ్ళు. అంతే కాబట్టి చట్టపరంగా అనేక రకాలైనటువంటి దారులు పెట్టి చేస్తూ ఉంటారు. మరి దీనికి మీకు సిగ్గు అనిపించట్లేదా? మీ గంధం పవిత్రమైంది అయినప్పుడు, ఒక దైవ గంధాన్ని మనం ఫాలో అయ్యేటప్పుడు మానవత్వంతో మనం జీవించాలి కదా, మనిషిగా జీవించాలి కదా. మరి జీవిస్తున్నారా? చేసేదేంటి? ఎక్కడ చూసినా భూ కబ్జాలు, లవ్ జిహాదులు, రకరకాల జిహాదులు చేసి మీరు చేసేటువంటి కార్యక్రమాలు మరి మీ వాళ్ళు కదా. ఎందుకు మీరు మామూలుగా మీరు ఫీల్ అయిపోవలసిన అవసరం ఉంది? ఇప్పుడు ఇక్కడ ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఈ హిందువుల మధ్యన సుఖశాంతులతోటి మీరు ఎంతో శిక్షను అనుభవిస్తూ, ప్రభుత్వ ఫలాలను అనుభవిస్తూ మీరు బతుకుతున్నారు ఇక్కడ కదా. ఆ శిక్ష స్వతంత్రం అనేది హిందువులకి లేదు. ఇక్కడ హిందువుల్ని బెదిరిస్తారు, హిందువుల్ని చంపేస్తామంటున్నారు. ఇస్లాం దేశం చేయాలి. ఎవరు మీరు ఇస్లాం దేశం చేయటానికి? ఇప్పుడు మీరు ఇక్కడ ఇస్లాం రాజ్యం చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇలాంటి వాళ్ళు అనేక మంది అయిపోయారు. గజనీ మహమ్మద్ అయిపోయాడు, మహమ్మద్ గోరీ అయిపోయాడు, టిప్పు సుల్తాన్ అయిపోయాడు. ఎవరెవరో ఇక్కడ మూడంత మంది వీళ్ళందరూ కూడా అయిపోయారు. ఇక్కడ ఎర్రవీడి తన్నులు తిని ఇక్కడి నుంచి బతుకు జీవుడంట పారిపోయిన సంగతి మీకు తెలుసు కదా. హిందూ దేశంలో హిందువులు ఉదారభావ స్వభావులు, సర్వమత సమభావనతోటి జీవించేవాళ్ళు, మానవత్వంతో జీవించేవాళ్ళు, మనిషిగా చాటి మనిషిని మనిషిగా చూసేవాళ్ళు, సాటి మనిషికి సహకరించి వాళ్ళ బాధలు పంచుకునేటువంటి హిందూ సమాజం ఏదైతే ఉన్నదో దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలని, మీ ఇష్టం వచ్చినట్టు బెదిరించాలని, మాట్లాడితే మాకు హక్కులు ఉన్నాయని. ఇప్పుడు ఈ సాదిక్గాడి చెల్లులు తల్లి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్లాం కాబట్టి కేసు పెట్టారు, హిందువు అయితే కేసు పెడతారా? మా తమ్ముడికి ఏమీ తెలీదు. బుద్ధి ఉందా నీకు? చచ్చిపోయినటువంటి ఆడవాళ్ళు నీ తమ్ముడు చేసిన అరాచక తట్టుకోలేక చచ్చిపోయారు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సాగిపోతుంది ఇక్కడ మీకు. కాబట్టి ఈరోజు నీ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, ఇప్పటికైనా మీరు సీరియస్గా ఆలోచించండి.
వీళ్ళ వెనకాల ఎవరెవరైతే ఉన్నారో అందరినీ పట్టుకుని వీళ్ళని ఎక్కడికక్కడ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ చేయకపోతే ఈ దేశంలో ప్రశాంతతకి కరువైపోతుంది, వీళ్ళ వల్ల అశాంతి ఏర్పడుతుంది అని చెప్పేసి ఈ రోజుని మేము డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇక్కడ కులము లేదు, మతము లేదు. ఎవడ తప్పు చేసినా వాడిని ఇమీడియట్గా రోడ్ల మధ్య తౌరుకుంటూ కొట్టండి, ఎన్కౌంటర్ చేసి చంపేయాలి ఎవడైనప్పటికైనా సరే. అప్పుడు మాత్రమే ఈ దేశంలో శాంతి ఉంటుంది, ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు కులాల పేరు మీద, మతాల పేరు మీద వాళ్ళ సంక నాకొద్దు. అర్థమైందా? ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే న్యాయం. ఇవి కోర్టులు కూడా చాలా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కేసు చూసినా సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడుపుతూ మీ ఇష్టం వచ్చినట్టు కోర్టులు చేస్తున్నాయి. ఇది ఒక పెద్ద దరిద్రం ఈ దేశానికి. ఇమీడియట్గా 6 నెలలు తప్పితే సంవత్సరం లోపల కేసులు క్లోజ్ అయిపోవాలి. ఇది మానేసి సాక్ష్యాలన్నీ దొరికిన తర్వాత కూడా ఆడికి విచారణ, ఆడికి బెయిల్ ఇవ్వటం, ఆడికి రకరకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడం. బుద్ధి ఉండాలి పాలకులకైనా ఈ వ్యవస్థలకైనా. అందుకు కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈ మతం ముసుగులో వీళ్ళు చేసే అరాచకాలకి అడ్డుకట్ట వెయ్యకపోతే నౌకరాజు కుటుంబం లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో నాశనం అయిపోతున్నారు. ఇది గమనించవలసిన అవసరం ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ నౌకరాజు, ఈ యొక్క అసాదిగ్గాడు అమ్మని చెల్లిని కూడా లోపలేసి విచారించవలసిన అవసరం ఉంది. వీళ్ళిద్దరి పాత్ర, వీళ్ళు చచ్చిపోవడానికి వీళ్ళిద్దరి పాత్ర కూడా చాలా ఉంది. ముస్లింలు నేను కోరేది ఏంటంటే, మీరు భారతీయులుగా జీవించడం నేర్చుకోండి, భారతీయులుగా గౌరవంగా బతకటం నేర్చుకోండి, ఎక్కడ ఉన్నటువంటి భరతమాతని తల్లిగా పూజించటం నేర్చుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ శిక్ష ఉంటుంది. అంతేగాని మీరు బెదిరించో, ప్రభుత్వాన్ని బెదిరించి మా ఓట్లు నీ ఓట్ల గురించి మీ గురించి ఆ రోజులు ఇంకా ఎంతో కాలం ఉండవు. ఖచ్చితంగా మీ ఓట్ల కోసం రాజకీయాలు నడవు. ఇలాంటి ఖచ్చితంగా ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వాలైనా సీరియస్గా తీసుకుంటారు. తీసుకోకపోతే హిందూ సమాజం ఊరుకోదు. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని ఫస్ట్ భారతీయుడిగా జీవించాలనే ఆలోచనతోటి ఎక్కడున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా జీవించాలనేది మాత్రం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. కాబట్టి తగిన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటాను. జై భారత్, జై హింద్.